ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్లు తుడిచావు క్రీస్తు. అండగా నిలిచావు యేసు, నా కన్నీళ్లు తుడిచావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో నా గుండె నాలో వేదన పడగా, గువ్వవలేనే మూల్గుచుండగా, నా గుండె నాలో వేదన పడగా, గువ్వవలేనే మూల్గుచుండగా వేదన చూసావు యేసు, ఏడవకు అన్నావు క్రీస్తు. వేదన చూసావు యేసు, ఏడవకు అన్నావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో ఎన్నో రాత్రులు విశ్రాంతి లేక, శ్రమయే సవాలై ఎదురు నిలువగా, ఎన్నో రాత్రులు విశ్రాంతి లేక, శ్రమలే సవాలై ఎదురు నిలువగా, నా ముందు నిలిచావు యేసు, నాకు నెమ్మదినిచ్చావు క్రీస్తు. నా ముందు నిలిచావు యేసు, నాకు నెమ్మదినిచ్చావు క్రీస్తు. ఆపత్కాలములో నా దుఃఖ సమయములో, ఆపత్కాలములో నా దుఃఖ సమయములో. అందరికీ వందనాలు. ఇప్పుడు మా తల్లిగారైన ప్రిస్కిల్లా గారు వాక్యం చెప్తారు. అందరం శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? అందరు క్రిస్మస్ హడావుల్లో ఉన్నారా? మీ ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని బిడ్డలారా, మరి ఈ సంవత్సరానికి కూడా మనం ముగించుకొని 25లోనికి వెళ్ళబోతున్నాం కదా బిడ్డలారా. కుటుంబాల్లో రక్షణ లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారా? రక్షణ లేని బిడ్డలారా, రక్షణకు సిద్ధపడుతున్నారా? ఇంకా ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో రక్షణ లేకుండా
వాక్యం చెప్తుంది నేడే రక్షణ దినమని. కనుక ఆలస్యం చేయకు. రక్షణ ఆరని అగ్ని నుంచి తప్పించటానికి. కాబట్టి సిద్ధపడు. తప్పకుండా కొన్ని సంవత్సరాలుగా నీ కొరకు సేవకులు ప్రార్థన చేస్తున్నారు, సంఘం ప్రార్థన చేస్తున్నారు, నీ కుటుంబీకులు ప్రార్థన చేస్తున్నారు. నువ్వు పెడచెవును పెడుతున్నావా? ఇంకా రక్షణ పొందకుండా నీలో ఏ పాపము ఏలుబడి చేస్తుంది? ఏది నిన్ను అభ్యంతరపరుస్తుంది, వెనక్కి లాగుతుంది? ఒకవేళ బిడ్డ రక్షణ పొంది ఉంటే నువ్వు రక్షణకు తగిన భక్తి చేస్తున్నావా? నిన్ను ప్రభు రక్షించుకున్నాడు కదా, తన సాక్షిగా నీ కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన సొగసైనను స్వరూపమైనను మనుషులు ఎవరు చూడవల్లని వారిగా, యాదిగస్తుడుగా, వ్యసనాకాంతుడుగా ఆయన నీ కొరకు చేయబడ్డాడు కదా బిడ్డ. ఆయన నీ కొరకు ఈ లోకంలో ఎవ్వరు చూపని ప్రేమ చూపించాడు కదా. ఒకప్పుడు నువ్వు అనాదిగా, అనారోగ్యముతో, పేదరికంలో, దీన స్థితిలో, అసలు నిన్ను పలకరించే వాళ్ళే లేని స్థితిలో ఆయన నేనున్నాను అంటూ ఆయన ప్రేమ అంతా నీకు చూపించి సేవకుల్నిచ్చి, సంఘాన్నిచ్చి, సంఘం అనే పెద్ద కుటుంబం నీకు ఇచ్చి, నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళని పెట్టి, నీకు వాక్యం బోధించే వాళ్ళని, నువ్వు పడిపోకుండా, జారిపోకుండా, నరకానికి వెళ్ళకుండా నీకెంతో భద్రతను దేవుడిస్తే ఎలా ఉంది నీ రక్షణ జీవితం? ఎలా ఉంది నీ భక్తి జీవితం? ఎలా ఉంది నీ ఆసక్తి? ఇదిగో న్యూ ఇయర్లో నీకు వెళ్ళబోతున్నాం కదా, ఎవరికైనా సువార్త చెప్పి నూతన ఆత్మల్ని ఒక్కళ్ళనైనా దేవుని సన్నిధికి ఈ సంవత్సరం నడిపించావా? ఎవరికైనా మారు మనసు పొందేటట్లు చేశావా? ఎవరైనా నిన్ను బట్టి, నీ భక్తిని బట్టి రక్షణ పొందేటట్లు సిద్ధపరుస్తున్నావా బిడ్డ? సిద్ధపరచు. దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ప్రేమించి ఎందుకు రక్షించుకున్నాడు అంటే ఇతరుల రక్షణ కొరకు. చూడండి ఈనాటి వాక్య ధ్యానం. దేవుని బిడ్డలారా, నా ప్రభు యొక్క ఉద్దేశం, ఆయన పని ఏంటంటే మార్కు సువార్త 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభు ద్వారా జరుగుతున్న అద్భుతమైన కార్యాలు మనం ఇక్కడ చూస్తాం. ఏంటంటే జనులు గుంపుగూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగించకుండానట్లు చిన్న దోణె ఒకటి తనకు సిద్ధపరచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ జనులు ఎటువంటి వారంటే దేవుని బిడ్డలారా, ఆయన చుట్టూ ఉన్నవారు ఎవరంటే, అందుకనే మనం లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూస్తాం. డబ్బు కలిగిన, ఉద్యోగం కలిగిన, ఒక మంచి ధనము కలిగిన జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి అందరికంటే లేటుగా, అసలు ఏంటి ఆశ్చర్యం అని చూడటానికి వచ్చాడు, కానీ యేసయ్య దగ్గర అవసరంతో రాలేదు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ గుంపు కూడి యేసయ్య దగ్గరకు వస్తున్న వాళ్ళు ఎవరంటే ఆ కిందే రాయబడి ఉంది. వారు ఎవరంటే బలహీనులు, అనగా అనారోగ్యంతో ఉంటున్న వాళ్ళు, రకరకాల రోగాలతో ఉంటున్న వాళ్ళు, రకరకాల రోగముల చేత రోగ పీడితులు అని రాయబడి ఉంది. కొంతమందికి కడుపు నొప్పి తినకుండా, కొంతమందికి నడుము నొప్పి సరిగ్గా నిలబడనీయకుండా, కొంతమందికి కళ్ళ నొప్పి సరిగ్గా చూడనీయకుండా, కొంతమందికి చెవులు నొప్పి సరిగ్గా విననీయకుండా, కొంతమందికి కాళ్ళు నొప్పులు నడవనీయకుండా, ఇలాగా రకరకాల రోగముల చేత ఆ రోగము వారిని విడిచిపెట్టకుండా దాని ద్వారా బాబోయ్ ఈ కన్ను లేకపోయినా పర్లేదు, ఈ కన్ను తీసి పడేద్దామా ఏంటి అన్నట్లుగా, బాబోయ్ ఈ చెవు లేకపోయినా పర్వాలేదు, చెవుని కూడా కోసి పడేద్దామా అన్నట్లుగా వాళ్ళు రోగముల చేత పీడించబడుతున్న వ్యక్తులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు వచ్చే బిడ్డలు ఎవరు అంటే అప్పులు, పేద స్థితిలో, ఒంటరితనంలో ఉంటున్నవారు, అనారోగ్యంతో ఉంటున్నవారు, నానేవాళ్ళు లేని వాళ్ళు, భయంకరమైన పాపములో కూరుకుపోయి ఆ పాపము చేత ఊళ్ళో వాళ్ళందరూ నువ్వు పాపివి, నువ్వు దోషివి, నువ్వు ఇలాంటి దానివి, అలాంటి దానివని ఇంట్లో వాళ్ళు త్రోసివేసిన వాళ్ళు,
అటువంటి వారికి నా ప్రభువు ఆశ్రయదుర్గముగా నిలబడతాడు. అటువంటి వారికి నా ప్రభువు తండ్రిగా నిలబడతాడు. అటువంటి వారికి నా ప్రభువు కొండగా నిలబడతాడు. అటువంటి వారికి నా ప్రభువు కోటగా నిలబడతాడు. అటువంటి వారికి నా ప్రభువు ఒక అన్నలాగా నిలబడతాడు. ఒక ఆపత బాంధవుగా నిలబడతాడు. ఒక పరలోకపు డాక్టర్గా నిలబడతాడు. ఇక్కడ జనాలు గుంపులు కూడి వచ్చి పరలోక సంబంధమైన కార్యానికి ఏమైనా ఇబ్బంది కలిగిద్దేమోనని ప్రభు ఎరిగి ఆయన శిష్యులతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరచవలేనని. కార్యాలేమో గొప్పగా జరుగుతున్నాయి. అవును, నా ప్రభు ఎంత తగ్గించుకుంటాడో మన జీవితాల్లో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మన ద్వారా జరిగే కార్యాలు చాలా చిన్నవి, కానీ మనం చెప్పుకునే గొప్పలు చాలా పెద్దవి. దేవుని బిడ్డలారా, మనం చేసే పని చాలా చిన్నది, మనం చెప్పుకునేది అబ్బో నేను ఎంత చేశానంటే నేను ఎంత గొప్ప అన్నట్లుగా మనం ఉంటాం. కానీ ప్రభువు దేవుని బిడ్డలారా, రోగ పీడితులు, ఇంకా కింద మనం గమనించినట్లయితే అపవిత్రాత్మల పట్టిన వారు, ఎలాగా అంటే ఒక్కళ్ళిద్దరు కాదు దేవుని బిడ్డలారా, గుంపులు గుంపులుగా ఆయన ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతపు వారు ఆ వార్త ఒకరి తర్వాత ఒకళ్ళు చెవు అలాగా ఈ వార్త పడి ఈ మేలైన మార్గం గురించి ఆ కార్యాన్ని అనుభవిస్తున్న వాళ్ళు, మేలు పొందుకున్న వాళ్ళు, ఈ దుఃఖంలో ఉన్నవారి బాధలో ఉన్న వారికి చెప్పుకుంటూ పోతే గుంపులు గుంపులుగా వస్తూ ఉంటే వారిని బాగు చేయటానికి ఆయన ఏం కావాలంటున్నాడో తెలుసా దేవుని బిడ్డలారా? తను తగ్గించుకొని నాకు ఒక పెద్ద సింహాసనం, నాకు ఒక పెద్ద స్టేజ్ కట్టండి అనట్లా, నాకు ఒక పెద్ద ప్రత్యేకమైన స్పెషల్గా ఉండే కుర్చీ వేయండి అనట్లేదు. నా కొరకు ఒక చిన్న దోణి, ఒక దోణిను ఏర్పాటు చేయండి, సిద్ధపరచండి అన్నాడు. అక్కడ జరుగుతున్న కార్యాలు ఎటువంటి దేవుని బిడ్డలారా, ఎటువంటి డాక్టర్ల వల్ల కానీ, ఎన్ని డబ్బులు పోసినా, ఎన్ని వేలు రూపాయలు ఖర్చు పెట్టినా, ఎంతమందిని ఆశ్రయించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని విడిచిపోని రోగాల చేత పీడించబడుతూ దేనికి ఉపయోగము లేకుండా, నిరాశ గుండా, దుఃఖము గుండా, మంచాలు పట్టి వారి యొక్క అవివాలు దేనికి పనికి రాకుండా, ముఖ్యంగా దేవునికి మహిమ తీసుకొని రాకుండా ఉంటున్న వారి మధ్యలో ప్రభువు బలమైన భీకరమైన కార్యాలు జరిగించుకుంటూ, అవును దేవుని బిడ్డలారా, నా ప్రభువు గొప్పవాడు. ఆయన ఆకాశాలు మహాకాశాలు పట్టజాలనంత దేవుడు. ఆయన సృష్టికర్త. ఆయన ప్రపంచం మొత్తానికి దేవుడు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన ఏమైనా చేయగలడు. నీ జీవితంలో లోకమంతా, ఊళ్ళో వాళ్ళంతా, నీ చుట్టూరున్న వాళ్ళందరూ ఇది జరగదు, ఇంకా నువ్వు బాగుపడవు, ఇంకా నువ్వు పైకి రావు, ఇంకా నీ కుటుంబ స్థితి ఇంతే, ఇంక ఇది జరగదు, నీ జీవితానికి ఇంకా కీడే, చీకటే, అంతమే అని ముద్ర వేసిన దాన్ని కూడా నా ప్రభువు తొలగించి నీ జీవితాన్ని చిగురింప చేయగలడు. ఆ శక్తి నా ప్రభువులో ఉంది. ఆ శక్తి నా ప్రభు హస్తాల్లో ఉంది. ఆ సామర్థ్యము నా ప్రభువులో ఉంది. ఆ కార్యము ఆయన చేయగలడు. ఆయన చెయ్యలేనిదంటూ ఏదీ లేదు. నువ్వు నమ్మాలి, కానీ నీ జీవితంలో ఆయన ఏమైనా చేస్తాడు. కొత్త సంవత్సరాన్ని ఎదుర్కోపోతున్న దేవుని బిడ్డ, నీ జీవితం అంతా నిరాశ గుండా ఉందా? నిస్పృహతో ఉందా? ఇంకా నిరాశతోనే ఈ కొత్త సంవత్సరాన్ని కూడా ఎదుర్కొనే పరిస్థితి ఎందుకు నా జీవితం అనుకుంటున్నావా? నీ శరీరంలో చెప్పుకోలేని రోగాలా? డాక్టర్లే చెప్పారా నీ శరీరంలో ఉంటున్న రోగం ఇది తగ్గదు అని, ఇంక ఇంతేనని, మా వల్ల కూడా కాదు అని నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఇంకా నువ్వు ఇంతే అని వదిలేశారా? లేకపోతే అపవిత్రాత్మ, చీకటి శక్తులు నిన్ను ఆవరించి నిన్ను పట్టి నువ్వు ఒక మంచి అద్భుతమైన వ్యక్తిగా బ్రతకకుండా ఏమీ చెయ్యలేని చేతగాని స్థితిలో నిన్ను పెట్టి నీ కుటుంబంలో
అపవాది పని చేస్తూ, అపవిత్రాత్మలు పని చేస్తూ, నీ కుటుంబాన్ని బట్టి దేవునికి మహిమ రాకుండా, దేవునికి ఘనత రాకుండా, దేవుని కార్యాలు జరగకుండా, నిన్ను సృజించిన సృష్టికర్త జీవం కలిగిన దేవుని యొక్క నామ ఘనత కొరకు నీ కుటుంబం నిలబడకుండా ఒకటి పోతే ఒకటి నీ కుటుంబాన్ని అపవిత్రాత్మలు ఏలుబడి చేస్తున్నాయా, పని చేస్తున్నాయా? ఈ మాటలు వింటున్నా నీ కొరకు ఆ ప్రజల మధ్యలోనికి, లేకపోతే ఆ ప్రజలు ఏ రీతిగా ప్రభువుకి సమీపంగా వచ్చి కార్యాలు చూశారో, ఈరోజు ఈ మాటల ద్వారా ప్రభు నీకు సమీపంగా వచ్చి ఉన్నాడు. ప్రభువు నిన్ను బాగు చేయబోతున్నాడు. అనేకమైన సమస్యల చేత పీడించబడుతున్నా, అనేకమైన సమస్యల చేత నలిగిపోతున్నా, అనారోగ్యము చేత, దురాత్మల చేత ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి దురాత్మల పాటానికి అంతరాలు కట్టిస్తున్నావా? ఒకప్పుడు నా జీవితం కూడా అంతే. నేను యేసు ప్రభు దగ్గరికి రాకముందు నేను భయంకరమైన ఒక రోగిష్టిని. మా ఇంట్లో వాళ్ళందరూ నాకు పెట్టిన పేరు, నా పేరు జ్యోతి అయితే మరో నిక్కినేం ఏంటంటే రోగిష్టి దాన్ని అని. చాలా ప్రయత్నాలు చేశాం, చాలా చోట్లకు తీసుకెళ్లారు. గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్, విజయవాడ హాస్పిటల్లో ఎన్నో స్కానింగ్లు, ఎక్స్రేలు, ఎన్నెన్నో. చివరికి నా గురించి నేను బ్రతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే అన్నంత నిరాశ నా కుటుంబీకులకి కలిగేటట్లు నా జీవితంలో నా మీద శాపం పనిచేస్తూ, పాపము పనిచేస్తూ, నన్ను అనేకమైన చీకటి శక్తులు ఆవరించి, ఆ శక్తులు నన్ను సరిగ్గా నిలబడకుండా, నేను సరిగ్గా బ్రతకకుండా, నేను సంతోషంగా ఉండకుండా, ఎక్కడికి వెళ్ళినా ఒక పూట కొంచెం బాగున్నట్లుగా ఉండి ఎన్నో ఇబ్బందులతో తిప్పల పడిన నా జీవితం నా ప్రభు బాగు చేశాడు. నా ప్రభు నన్ను తాకాడు. నాకుంటున్న ప్రతి బలహీనత తన మీద వేసుకున్నాడు, తన ఈపు వెనక వేసుకున్నాడు. నాకు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. ప్రభు కొరకు నిలబడే, ప్రభు కొరకు బ్రతికే, ప్రభు సాక్షిగా ప్రభుని మహిమ తీసుకొని రావాలి, బ్రతికితే ప్రభు కొరకే బ్రతకాలి అన్నంత ఆశ నా గుండెల్లో పెట్టాడు. ప్రభు నా జీవితానికి పరిచయం కాకముందు ఇంకా ఎందుకు చనిపోవటం మంచిది అనుకుంటూ బ్రతికేదాన్ని నేను. ఇంకా చావే నా జీవితానికి ముగింపు అనుకునేదాన్ని. బిడ్డ, సమస్యను ముందు పెట్టుకొని నువ్వు కూడా అలాగే ఏడుస్తున్నావు కదూ. నీకు ఒక మంచి శుభవార్త, ప్రభువు నీ ప్రతి భారాన్ని, ప్రతి రోగాన్ని తొలగిస్తాడు. ఇక్కడ ప్రజల మధ్యలో ఎందుకు వచ్చారు ప్రజలు? ప్రభు ద్వారా కార్యం చూడటానికి. నా ప్రభు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యములు చేస్తాడు. నీ ఇంట్లో చేస్తాడు, నీ జీవితంలో చేస్తాడు, నీ శరీరంలో చేస్తాడు, నీ బిడ్డల జీవితంలో చేస్తాడు, నీ కుటుంబంలో చేస్తాడు. నమ్ముతావా? అక్కడ ఉన్న ప్రజలు ప్రభు దగ్గరికి పరుగెత్తుకొని గుంపులు గుంపులుగా వచ్చినట్లుగా వాక్యం వినబడే స్థలానికి వస్తావా బిడ్డ? నువ్వు వాక్యం చెప్పబడే స్థలానికి వెళ్ళి వాక్యం వినటానికి ఇష్టపడతావా? వాక్యమై ఉన్న దేవుని వైపు చూస్తావా? వాక్యములో ఎలుగు ఉంది. ఆ ఎలుగు నీ జీవితంలో పని చేస్తున్న ప్రతి చీకటిని గద్దిస్తుంది. నీ ఇంట్లో పని చేస్తున్నా, నిన్ను పాడు చేస్తున్నా, నిన్ను కృంగతీస్తున్నా, నిన్ను మంచం పట్టించిన ప్రతి పరిస్థితుల్ని వాక్యము విడిపిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆయన ఇంతమంది మధ్యలో తను ఏదో అతిశయపడుతున్నట్లుగానో, తను హెచ్చించుకుంటున్నట్లుగానో, లేకపోతే వస్తున్న ప్రజల్ని చూసి చీదరించుకుంటున్నట్లుగానో, చిరాకు పడుతున్నట్లుగానో. బిడ్డ, నీకు 2 పిల్లలైతే ఆ పిల్లల్ని పెంచడానికి ఎంత చిరాకు పడిపోతున్నావో కదా. నీ చిన్న కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవటానికి ఎంత ఇబ్బంది పడిపోతున్నావో కదా. ప్రార్థన చేయి నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు. నీ బిడ్డల మీద చీకటి శక్తులు పని చేయకుండా, నీ కుటుంబం మీద ఇదిగో ఈ భయంకరంగా పీడించే రోగం నీ కుటుంబం మీద పని చేయకుండానట్లు ప్రభు దగ్గరికి రా, ప్రార్థించు, ప్రభు యొక్క బలాన్ని పొందుకో, ప్రభు యొక్క శక్తిని పొందుకో, ప్రభు కొరకు నిలబడు, విశ్వాసం ఉంచు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. గుంపులు గుంపులు ఆయన దగ్గరకు వస్తూ ఉంటే మీరందరినీ బాగు చేయాలి. నేను అందరూ ఇక్కడి నుంచి సంతోషంతో వెళ్ళాలి. సగం మందిని బాగు చేసి సగం మందిని ఏడుచుకుంటూ వెళ్ళకూడదు. మరలా రేపు కాదు, ఇప్పుడు ఇక్కడికి నా దగ్గరికి ఈ బిడ్డలంతా ఎంతో విశ్వాసంతో, ప్రయాసతో నా దగ్గరకు వచ్చారు.
అందుకని ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీ భారాన్ని తేలిక చేస్తాను, మీ రోగాన్ని తీసివేస్తాను. నేను రోగుల కొరకు వచ్చాను, నేను కార్చిన ఆ రక్తములో మీకు స్వస్థత, నా గాయాల్లో మీకు స్వస్థత అన్నాడు ఆయన. ఆయన మాట్లాడితే స్వస్థత, ఆయన ఒక మాట పలికితే నీ జీవితంలో స్వస్థత కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డ. కాబట్టి నమ్మికతో వచ్చారు, విశ్వాసంతో వచ్చారు, గుంపులు వచ్చారు. అయితే ఆయన విశ్రాంతి తీసుకోవటానికి కానీ, వచ్చిన ప్రజల్ని వెనక్కి తిప్పటానికి కానీ ప్రార్థన చేస్తున్నావా? ప్రభు దగ్గరకు వచ్చావా? కొత్తగా ఈ మాటలు వింటున్నావా? ఇప్పుడిప్పుడే దేవుని సన్నిధికి వెళ్తున్నావా బిడ్డ? ఆయన నిన్ను త్రోసివేయడు, ప్రభు నిన్ను బాగు చేస్తాడు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, ప్రభు నీ కన్నీటిని తుడుస్తాడు, ప్రభు నీ కుటుంబాన్ని దీవెనకరంగా మలుస్తాడు, నీ దుఃఖము ఎగిరిపోయేటట్లు చేస్తాడు, నీ దుఃఖము తొలగిపోయేటట్లు చేస్తాడు ప్రభు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఆయనకి ఏం కావాలంట? ప్రజలందరి కొరకు నేనున్నాను, ప్రజలందరినీ నేను బాగు చేస్తాను, ప్రజలందరినీ నేను స్వస్థపరుస్తాను, ప్రజలందరి నోటి నిండా నవ్వు కలిగేటట్లు నేను చేస్తాను. అయితే నాకు ఇక్కడ ఆటంకం కలగకుండా, దైవ చిత్తానుసారంగా జరుగుతున్న ఈ పని ఆగిపోకుండా ఏం కావాలంట? నా కొరకు ఒక చిన్న దోణిను సిద్ధపరచండి అని. అమ్మా, అయ్యా, ఈ మాటలు వింటున్నా బిడ్డ, నీ ఇంట్లో దేవుని కార్యం జరగటానికి యేసయ్యకి అవకాశం ఇస్తావా? నీ ద్వారా దేవుని పని జరగటానికి దేవుడు నీ నుండి ఏమైనా చిన్నది కోరుకుంటే ఇస్తావా? నీ జీవితంలో 24 గంటల సమయం ఇస్తున్నాడు కదా ప్రభువు, ఒక గంట ప్రభువుకి సమయం ఇస్తావా? ఆయన అంటున్నాడు, నా కొరకు చిన్న దోణిని సిద్ధపరచండి. యవనస్తురాళ్ళారా, యవన బిడల్లారా, కుటుంబాలతో ఉంటే బిడల్లారా, వారానికి ఒక్కసారి దేవుని మాటలు ఒక అరగంట చెప్తావా? ఎవరికైనా దేవుని మార్గం సరళం చేస్తావా? ప్రభు పని చేస్తావా? యేసు ప్రభువుకి ఉపయోగపడిన ఆ చిన్న దోణిలాగా నీ జీవితం వారానికి ఒక్కసారైనా యేసయ్యకు ఉపయోగపడేటట్లు, యేసయ్య పనికి ఉపయోగపడేటట్లు, యేసయ్య రాజ్య వ్యాప్తికి ఉపయోగపడేటట్లు, యేసయ్య రాజ్యం కట్టబడటానికి ఉపయోగపడేటట్లు, ఒక పాపి మారటానికి ఉపయోగపడేటట్లు నీ జీవితాన్ని ఆ దోణిలాగా యేసయ్యకి ఇస్తావా? నాకు చిన్న దోణి సిద్ధపరచండి అన్నాడు. ఇదిగో నీకుంటున్న వారంలో ఒక గంట నా పని కొరకు బయటికి వెళ్తావా అడుగుతున్నాడు ఆయన. 24 గంటల సమయంలో నా సన్నిధిలో గడుపుతావా? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తావా అని అడుగుతున్నాడు ఆయన. నువ్వు కావాలి అంటున్నాడు ఆయన. నీలో ఉంటున్న చిన్నదే నాకు కావాలి అంటున్నాడు ఆయన. నువ్వు మొత్తం సమయం మొత్తం నువ్వే ఉపయోగించుకో, దాంట్లో కొంచెం సమయం నాకు ఇస్తావా అంటున్నాడు ఆయన. కొద్దిసేపు నా కొరకు ఉపయోగపడతావా అంటున్నాడు ఆయన. నా కొరకు నీ లోపల ఉంటున్న చిన్నది ఏమైనా విడిచిపెడతావా? సిగరెట్ చిన్నదే, అది విడిచిపెడతావా అంటున్నాడు ఆయన. చుట్ట చిన్నదే, విడిచిపెడతావా అంటున్నాడు ఆయన. సీరియల్ చిన్నదే, విడిచిపెడతావా నా కొరకు అంటున్నాడు ఆయన. నీ ఇంట్లోకి వచ్చి నీ హృదయం అనే దోణిలో నేను కూర్చుంటాను అంటున్నాడు ఆయన. అబద్ధము చిన్నదే, బూతులు ఒకవేళ ఇలాంటివి ఏమైనా ఉంటే నా కొరకు సిద్ధపడటానికి అది వదిలేస్తావా అంటున్నాడు ఆయన. ఎలా ఉంది నీ జీవితం? విశ్వాసం ఉంచుతున్నావా? చాలా సంవత్సరాలుగా రోగాల చేత పీడించబడుతూ ఉంటున్నావా? ప్రభు కొరకు ఎదురు చూస్తున్నావా? ప్రభు కార్యం కొరకు ఎదురు చూస్తున్నావా? ప్రభు కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటే గుంపులుగా వచ్చి ప్రభు దగ్గర కార్యం పొందుకొని వెళ్ళిన, అక్కడ మనం జాగ్రత్తగా చదివినట్లయితే దేవుని బిడ్డలారా, ఆయన అనేకులను స్వస్థపరిచెను గనక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టవలెనని ఆయన మీద పడుచుండేరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడువని చెప్పి కేకలు వేసెను. నీ జీవితంలో, మన జీవితంలో కార్యాలు జరగటం వలన ప్రభునామం ఘనపరచబడాలి. ప్రభు ఎవరో తెలుసా దేవుని బిడ్డ? చాలామందికి ఇంకా ఈ ప్రభు ఎవరో తెలియక ఆయన అమెరికా దేవుళ్ళే, ఆయన వాళ్ళ దేవుళ్ళే, వీళ్ళ దేవుళ్ళే. ఆయన దేవుని కుమారుడు, ఆయన సృష్టికర్త, ఆయన సృష్టి నిర్మాణికుడు,
ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే నీ కోసమే వచ్చాడు. నిన్ను ఆదరించుట కొరకే వచ్చాడు, నిన్ను ఓదార్చుట కొరకే వచ్చాడు, నిన్ను ధైర్యపరచుట కొరకే వచ్చాడు, నిన్ను బలపరచుట కొరకే ఆయన వచ్చాడు. బిడ్డ, నిన్ను బాగు చేయుట కొరకే వచ్చాడు, నిన్ను తాకి ముట్టుట కొరకే వచ్చాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే శరీరానుసారమైన రోగానికి మాత్రమే, శరీరానుసారమైన డాక్టర్ లాగా కాదు మన దేవుడు. ఆత్మకుంటున్న రోగాన్ని, అదే ఆ రోగం పాపం అనే రోగానికి కూడా ప్రభువు ఏం చేయటానికి వచ్చాడంటే ముఖ్యంగా ఆరోగ్యం తీసేయటానికి. పాపం చేత రకరకాల రోగాలకి గురై రకరకాల రోగాలు తెచ్చుకొని ఈ రోజుల్లో చాలామంది అండి, ఏయ్యా ఈ రోగం అంటే తాగి, ఏమ్మా ఈ రోగం ఇష్టానుసారంగా తిరిగి, ఏంటి శాపం, ఏంటి అవయవాలు పాడైపోయినాయి అంటానే విడిగా తినకూడని చెయ్యకూడని భయము లేని పాపం చేసి ఆ పాపాన్ని తొలగిస్తాడు నా దేవుడు. ఆ పాపం అనే రోగాన్ని తీసివేయటానికి వచ్చాడు. అక్కడ ఉన్నవారికి శరీరానుసారమైన ఆరోగ్యమే కాదు, ఆత్మకు పట్టిన అనారోగ్యాన్ని కూడా తొలగించటానికి, వారు ఎవరు నరకానికి వెళ్ళకూడదని, పరలోకానికి వెళ్ళాలని, వారు ఎవరు కూడా ఆరని అగ్నికి వెళ్ళకూడదని, ప్రభువుతో పరలోకములో ఉండాలని వారిని బాగు చేసిన దేవుడు. ఈరోజు నువ్వు దేవుని బిడ్డ ఎన్ని మార్లు ప్రభు ద్వారా ఉపకారాలు పొందలా? ఎలా ఉన్నావు? నీ ఆత్మకి రోగం అంటించుకుంటున్నావా? పాపములో పడి ఉన్నావా? శాపములో పడి ఉన్నావా? పాపానికి అవకాశం ఇచ్చావా? ఈ మాటలు వింటున్న నీ కొరికే ప్రభు నీ దగ్గరకు వచ్చాడు. వాక్యం రూపంలో నువ్వు నిలబడాలి, లెగవాలి. నీకుంటున్న అనారోగ్యాన్ని తొలగించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు నిన్ను బాగు చేయాలి అని ఆశపడుతున్నాడు. ప్రభువు తన గురించి తను ఏమీ ఆలోచించకుండా తను తగ్గించుకొని నీ పని మీదే ఉన్నాడు, నీ కార్యం మీదే ఉన్నాడు. నీ జీవితం బాగుపడాలి అని నేను బాగు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన. అయ్యా మీ కొందనాలు స్తోత్రములయ్యా. అయ్యా నువ్వు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ప్రజలు నీ దగ్గరకు వచ్చి యేసయ్య దగ్గరికి వెళ్తే నా స్థితి మారిద్ది, యేసయ్య దగ్గరికి వెళ్తే నా జీవితంలో కార్యం జరిగిద్ది, యేసయ్య దగ్గరికి వెళ్తే ఈ పాపానికి పరిహారం దొరికిద్ది, ఈ పాపము నుంచి నేను విడుదల పొందుతా, ఈ పాపము ద్వారా వస్తున్న ఈ రోగానికి విడుదల యేసయ్యనని నీ దగ్గరికి ఆనాడు ప్రజలు కుప్పలు గుంపులుగా వస్తే వారందరూ బాగుపడి నువ్వు దేవుని కుమారుడు అని నిన్ను స్తుతించారు. ఈ నీ మాటలు వింటున్న వారు ఎవరైనా ప్రభువా, అయ్యా నా తండ్రి, అయ్యా పాపం అనే రోగములో ఒకవేళ పాపము వల్ల నా రోగము తెచ్చుకొని నీకు వ్యతిరేకంగా ఆయాసకరంగా ఇంకా పాపంలోనే ఉంటే క్షమించి వారిని ఆ పాపం నుంచి విడిపించయ్యా. శరీరానుసారమైన రోగాలతో ఉంటే వారిని ముట్టండి అయ్యా, తాకండి అయ్యా. అయ్యా వారి జీవితంలో అపవిత్రాత్మకి చోటిచ్చి రకరకాల ఈ అపవిత్రాత్మ రకరకాల వారి కుటుంబంలో వాడి కోరికలు తీర్చుకుంటూ ఉంటే వాడిని అణచయ్యా, దాని నుంచి బిడ్డల్ని విడిపించమని బాగు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నంబర్స్ 9949328016 92900953001.